కొలనుపాక గ్రామంలో బస్టాండ్ పక్కన సొంటెం సోములు యువసేన ఆధ్వర్యంలో సొంటెం సోములు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బస్టాండ్ పక్కన సొంటెం సోములు యువసేన ఆధ్వర్యంలో కీర్తి శేషులు సొంటెం సోములు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ సోములు గ్రామంలోని చిన్న చితక పెద్దవారితో కూడా కలిసిమెలిసి గ్రామంలోని ప్రజల సేవ కోసం పనిచేశారని వారు పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మృతి చెందడం మరి కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. సొంటెం సోములు యువసేన వారిని ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ దగ్గర రక్తదానం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొంటెం కవిత, ఐలయ్య, విజయేందర్ రెడ్డి, అంచయ్య తదితరులు పాల్గొన్నారు. వారు లేని లోటును ఎవరు తీర్చలేనిది. వారి జ్ఞాపకంతో ఇంతమంది ఆత్మీయులుగా కలిసి ఉండడం, వారి ఆశయాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం కోసం ముందుకెళ్తున్న ఈ యువతరానికి సోమన్న యువసేన నాయకులకు, సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోమన్న మన మధ్యలో లేడు అనే ఒక భావన కాకుండా సోమన్న మనతోనే ఉన్నాడు అనే ఒక ఫీల్ తోటి మనం ఇంకా ముందుకెళ్ళాలని ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వారికి ఒక నివాళి అర్పించాలని చెప్పేసి, ఏదేమైనా సోమన్న లేని లోటు తీరందని చెప్పి వారి కుటుంబానికి భగవంతుడు చేదోడుగా అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విశేషం. మనకు దూరమై 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సొంటెం యువసేన సభ్యులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోమన్న మనకు దూరమైన అతని గుర్తింపుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇవాళ రక్తదాన శిబిరాన్ని, పోయిన సంవత్సరం కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎంతో మంచి పరిణామం. ఎందుకంటే యువత ముందుండి అలాంటి కార్యక్రమాలు చేస్తేనే ఎవరికైనా ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా బ్లడ్ అవసరం కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అవసరం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు చేస్తేనే మంచిది. ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు యువత తీసుకొని సోమన్నని ఇలాగే ప్రతి సంవత్సరం గుర్తు చేపిస్తూ మీరు సోమన్న ఆశయాల కోసం పనిచేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఆ కుటుంబానికి కూడా నా సానుభూతిని తెలియజేస్తాను. పార్టీ నుంచి ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయి మరీ ఎంపీటీసీగా వాళ్ళ భార్యను నిలబెట్టి గెలిపించి అనుకోకుండా అతనికి బీమారి రావడం వల్ల ఆరోగ్యరీత్యా చనిపోయాడు. వారి ఆశయాలను కొనసాగిస్తూ భౌతికంగా మన ముందు లేకపోయినప్పటికీ వారి ఆశయాలు మన ముందు ఉన్నాయి. వారి ఆశయాలను కొనసాగించవలసిందిగా యువతరం వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సొంటెం సోమన్న యువసేన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గ్రామంలో ప్రతి సమస్య మీద స్పందించి అందరితోటి కలుపుకపోయి చేదోడు వాదోడుగా ఉండి మన నుండి విడిపోయి 5 సంవత్సరాలు అయిపోయినా నేటికి మన మధ్యనే ఉన్న విధంగా ఈరోజు మెదలడం, వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలు చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా యువసేన సేవా కార్యక్రమాలు వారి జ్ఞాపకార్థం కోసం చేస్తే బాగుంటుంది తెలియదు. మా అన్నగారు అయినటువంటి సొంటెం సోమన్న 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబానికి ప్రకట సానుభూతి తెలియజేస్తూ, సొంటెం సోమన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొంటెం సోమన్న సభ్యులకు, వాళ్ళ కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని కూడా ఎంతో లోతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా సొంటెం సోమన్న అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని కాపాడి మమ్మల్ని ఎంపీపీగా, ఎంపీటీసీలుగా గెలిపించి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి సొంటెం సోమన్న గారు ఈరోజు మా అందరి మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సొంటెం సోమన్న యువసేన అన్న పేరు మీద అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగిస్తూ ఉంది. ఇంకా కూడా సాగించాలని మా యొక్క
అండాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ ధన్యవాదాలు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.